దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పినవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాధాకృష్ణన్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. డాక్టర్ రాధాకృష్ణన్ మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడాన్ని గురించి అధ్యయనం చేసేదే భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్ర. అర్థశాస్త్రం ఒక విద్యార్థి నేల క్రమక్షయానికి కారణాలు తెలిపాడు. అతడు సాధించిన లక్ష్యం జ్ఞానం, వినియోగం, అవగాహన, నైపుణ్యం. వినియోగం వీరి కృషి వలన సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా రూపొందింది. జాన్ డ్యూయి, బిల్లార్డ్, విలియం హార్డ్ కిల్ ప్యాట్రిక్, జెఏ స్టీవెన్సన్. జాన్ డ్యూయి జాతీయ విద్యా విధానం 1986 సూచించిన ప్రకారం మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిన శాతం 20%, 30%, 70%, 50%. 20%. సూక్ష్మ బోధనకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. ఏ. డ్వైట్ అలెన్ ఈ బోధనా విధానానికి పేరు పెట్టాడు. బి. ఇది బోధనా నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. సి. జేసీ క్లిఫ్ దీనిని 3 దశలుగా వర్గీకరించాడు. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బిసి, ఆప్షన్ 3 ఏసి, ఆప్షన్ 4 ఏబిసి. ఆప్షన్ 4 ఏబిసి. ఖనిజ సంపద, అడవులు, పర్వతాలు అనేవి భౌతిక వనరులు, జైవిక వనరులు, సామాజిక వనరులు, వస్తురూప వనరులు. భౌతిక వనరులు. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు. పఠ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, విషయ అవగాహన, చదివి అర్థం చేసుకోవటం. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. భూమి, వైవిధ్యం, ఉత్పత్తి, వినియోగం, జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు, మతం, సమాజం మరియు సంస్కృతి. సమాచారం అనేవి సాంఘిక శాస్త్రం యొక్క ఇతివృత్తాలు, పాఠ్య ప్రణాళిక, లక్ష్యాలు, అనుప్రయుక్తాలు. ఇతివృత్తాలు. సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని చెప్పినవారు ఈబి వెస్లీ, జేమ్స్ హెమ్మింగ్స్, ఐఎఫ్ ఫారెస్టర్, జాన్ వి మైకెల్స్. జేమ్స్ హెమ్మింగ్స్ దేశం మొత్తానికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినది. ఆప్షన్స్ ఎన్ఈపి 1986, కొఠారి కమిషన్, మొదలియార్ కమిషన్, ఎన్సిఆర్టి. ఎన్ఈపి 1986 ఈ కమిషన్ సిఫారసు మేరకు పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టబడింది. సెకండరీ విద్యా కమిషన్ 1952, ఎన్సిఎఫ్ 2000, యశ్పాల్ కమిటీ 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక 1975. సెకండరీ విద్యా కమిషన్ 1952 భౌతిక పటాలలో సరికాని జతలను గుర్తించండి. ఎరుపు ఎడారి, పసుపు కొండలు, నీలం నదులు మరియు సముద్రాలు, ముదురు ఆకుపచ్చ మైదానాలు. ఆప్షన్ 1 ఏడి, ఆప్షన్ 2 ఏబి, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 బిసి. ఆప్షన్స్ 1 and 2. 6 నుండి 10 తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలలో గల విద్యా ప్రమాణాల సంఖ్య 4, 6, 5, 3. 6. క్రింది వాటిలో జ్ఞాన నిర్మాణం జరుగు సందర్భాలను గుర్తించండి. పూర్వ భావన, తపన కలిగించడం, మానసిక ప్రక్రియ. పూర్వ భావన, సమాచార విస్తృతి, మానసిక ప్రక్రియ. మానసిక ప్రక్రియ, ఏకాంత అభ్యసనం, పూర్వ భావన. పూర్వ భావన, ప్రేరణారాహిత్యం, భాగస్వామ్యం.
ఆప్షన్ 1 పూర్వభావన, తపన కలిగించడం, మానసిక ప్రక్రియ. సమస్య పరిష్కారంలో ఈ క్రింది ఉపగమాలను అనుసరించవచ్చు. ఏ ఆగమనాత్మక, బి నిగమనాత్మక, సి విశ్లేషణాత్మక, డి సంశ్లిష్టాత్మక. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 బిసిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. ఆప్షన్ 4 ఏబిసిడి. ప్రత్యేక విషయాల నుండి సాధారణ సూత్రాలను రూపొందించే పద్ధతి. నిగమన, ఆగమన, విశ్లేషణ, సంశ్లేషణ. ఆగమన వాస్తవమైన యథార్థతతో కూడిన ప్రశ్నలను లేవనెత్తడం, వనరుల గురించి విచారించి కనుగొనటం, సమాచారాన్ని వ్యాఖ్యానించటం, తెలుసుకుని అంశాల గురించి నివేదిక సమర్పించటం వంటివి దీని సోపానాలు. ఆప్షన్ 1 వాద సంవాద పద్ధతి, ఆప్షన్ 2 చర్చా పద్ధతి, ఆప్షన్ 3 విచారణాధార ఉపగమం, ఆప్షన్ 4 కృత్యాధార ఉపగమం. విచారణాధార ఉపగమం. ఆర్టీఈ 2009లోని సెక్షన్ 29 సబ్సెక్షన్ 1 ప్రకారం సంబంధిత ప్రభుత్వ ప్రకటనల ద్వారా అధీకృతం చేసిన ఎలిమెంటరీ విద్యకు ఈ అకాడమిక్ సంస్థ విద్యా ప్రణాళిక రూపొందించాలి. ఆప్షన్ 1 ఎస్సీఆర్టీ, ఆప్షన్ 2 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 3 డైట్, ఆప్షన్ 4 ఎస్ఎస్సి బోర్డ్. ఆప్షన్స్ 1 and 2 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి. ఆప్షన్ 1 చర్చా పద్ధతి, ఆప్షన్ 2 ప్రకల్పనా పద్ధతి, ఆప్షన్ 3 కథా పద్ధతి, ఆప్షన్ 4 కృత్యాధార పద్ధతి. ఆప్షన్ 3 కథా పద్ధతి. మిశ్రమ సామర్థ్యం గల విద్యార్థులను సమూహాలుగా ఏర్పరిచి ఒకే తరగతి గదిలో వివిధ సమూహాలకు ఒకే అంశాన్ని వివిధ ఉపాధ్యాయులు వారి వారి సామర్థ్యాల మేరకు బోధించటం అనేది ప్రత్యామ్నాయ బోధన, సమాంతర బోధన, వ్యక్తిగత బోధన, పరస్పర బోధన. సమాంతర బోధన గణితం, సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రం తప్పనిసరిగా బోధించాలని నిర్ధారించిన విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్ 1952, కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఎన్ఈపి 1986. సెకండరీ విద్యా కమిషన్ 1952 వర్గీకరించడం, పోలికలు, భేదాలు చెప్పడం వంటి సామర్థ్యాలు ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తాయి. విషయ అవగాహన, సమాచార నైపుణ్యాలు, పఠ నైపుణ్యాలు, ప్రశంస మరియు సున్నితత్వం. విషయ అవగాహన చారిత్రాత్మక సంఘటనలను వ్యక్తీకరించడానికి బాగా అనువైన పద్ధతి. ప్యానెల్ చర్చ, నాటకీకరణ, సింపోజియం, సెమినార్. నాటకీకరణ పాఠశాల విద్యను పూర్తి చేసుకుని బయటికి వచ్చే నాటికి ప్రతి పిల్లవాడు భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం గురించిన విజ్ఞానం పొందాలి అని చెప్పినది. కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, జనార్దన్ రెడ్డి కమిషన్, ఎన్ఈపి 1986. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఒక వృత్తి విలువ, రాజకీయ విలువ, జాతీయ విలువ, సృజనాత్మక విలువ. జాతీయ విలువ పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఈశ్వరీబాయి పటేల్ చేసిన ప్రతిపాదనలు. 1-2 తరగతులలో ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధించాలి. బి పరిసరాల విజ్ఞానం 1-2 మిళితం చేసి బోధించాలి. సి 3-4-5 తరగతులలో పాఠ్యపుస్తకాల ద్వారా బోధించాలి. డి పరిసరాల విజ్ఞానం 1-2లను విడివిడిగా బోధించాలి. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 ఏసిడి, ఆప్షన్ 3 బిసిడి, ఆప్షన్ 4 ఏబిడి. ఆప్షన్ 2 ఏసిడి. ఇచ్చిన గ్రాఫ్ను చూసి పట్టిక తయారు చేయగలగడం అనే సామర్థ్యం దీని కిందకి వస్తుంది. సమాచార నైపుణ్యం, పఠ నైపుణ్యం, విషయ అవగాహన, ప్రశంస మరియు సున్నితత్వం. సమాచార నైపుణ్యం ఒక సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, పతనం గురించి బోధించడానికి ఉపయోగించే బోధనోపకరణం. వంశవృక్ష చార్టులు, బార్ గ్రాఫ్లు, పై గ్రాఫ్లు, వెన్ గ్రాఫ్లు. వంశవృక్ష చార్టులు శిలా శాసనాలు అనేవి సహజ వనరులు, భౌతిక వనరులు, లిఖిత వనరులు,
అలిఖిత వనరులు. ఆప్షన్ 2 అండ్ 3 భౌతిక వనరులు మరియు లిఖిత వనరులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.